హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐ కేమ్ టు ప్లస్ V1 అనే సెంటెన్స్ స్ట్రక్చర్ను ఎలా వాడాలో చూద్దాం. ఐ కేమ్ టు థ్యాంక్ యూ అంటే నేను మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఐ కేమ్ అంటే నేను వచ్చాను, టు థ్యాంక్ అంటే ధన్యవాదాలు చెప్పడానికి. విడిగా థ్యాంక్ అనే వెర్బ్ యొక్క అర్థం చూసినట్లయితే ధన్యవాదాలు చెప్పు అంటే వెర్బ్ ఇన్ బేస్ ఫామ్లో మనకి ధన్యవాదాలు చెప్పు అనే అర్థం వస్తుంది. సో టు థ్యాంక్ అంటే ధన్యవాదాలు చెప్పడానికి అనే అర్థం వస్తుంది. ఇక్కడ యూ అనే అర్థం మీకు అని వస్తుంది. యాక్చువల్గా మీకు అంటే టు యూ, కానీ టు యూ ఆ టు అనే వర్డ్ థ్యాంక్ తర్వాత రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఐ కేమ్ టు థ్యాంక్ టు యూ అలా చెప్పకూడదు, ఐ కేమ్ టు థ్యాంక్ యూ అంతే. సో కానీ అర్థం ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మాత్రం టు యూ అంటే మీకు అనే అర్థంలో ట్రాన్స్లేషన్ చేసుకోవాలి, కానీ ఇంగ్లీష్ సెంటెన్స్లో టు యూ వ్రాయవలసిన అవసరం లేదు. ఇది మీరు గమనించండి. ఐ కేమ్ టు టాక్ టు యూ అంటే నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఇక్కడ ఐ కేమ్ అంటే నేను వచ్చాను, టు టాక్ అంటే మాట్లాడటానికి, టు యూ అంటే మీతో. ఐ కేమ్ టు సీ యూ అంటే నేను నిన్ను చూడడానికి వచ్చాను. ఇక్కడ టు సీ అంటే చూడడానికి, యూ అంటే నిన్ను, ఎందుకంటే ఇక్కడ యూ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. సో ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనము నిన్ను అనే అర్థం తీసుకుంటాం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ కేమ్ టు లివ్ హియర్ అంటే నేను ఇక్కడ నివసించడానికి వచ్చాను. సో టు లివ్ అంటే నివసించడానికి, హియర్ అంటే ఇక్కడ. ఐ కేమ్ టు డ్యాన్స్ అంటే నేను నృత్యం చేయడానికి వచ్చాను. ఇక్కడ టు డ్యాన్స్ అంటే నృత్యం చేయడానికి. ఐ కేమ్ టు ప్లే అంటే నేను ఆడుకోవడానికి వచ్చాను. ఇక్కడ టు ప్లే అంటే ఆడుకోవడానికి. ఐ కేమ్ టు అప్రిషియేట్ మై మదర్ అంటే నేను మా అమ్మగారిని అభినందించడానికి వచ్చాను. ఇక్కడ టు అప్రిషియేట్ అంటే అభినందించడానికి. మై మదర్ అంటే మా అమ్మగారిని, ఇక్కడ మై మదర్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మా అమ్మగారిని అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్. ఐ కేమ్ టు గ్రీట్ ప్రెసిడెంట్ నేను రాష్ట్రపతిని పలకరించడానికి వచ్చాను. ఇక్కడ టు గ్రీట్ అంటే పలకరించడానికి, ప్రెసిడెంట్ ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి రాష్ట్రపతిని అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్. ఐ కేమ్ టు వర్క్ విత్ హర్ అంటే నేను ఆమెతో పని చేయడానికి వచ్చాను. ఇక్కడ టు వర్క్ అంటే పని చేయడానికి, విత్ హర్ అంటే ఆమెతో. ఐ కేమ్ టు కంగ్రాచ్యులేట్ సురేష్ అంటే నేను సురేష్ని అభినందించడానికి వచ్చాను. ఇక్కడ టు కంగ్రాచ్యులేట్ అంటే అభినందించడానికి. సో ఇక్కడ నేను చెప్పిన సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం మీరు కూడా కొన్ని వాక్యాలు తయారు చేయండి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే టు తర్వాత V1 వెర్బ్ తీసుకున్నట్లయితే డానికి లేదా టానికి అనే ఎండింగ్తో మనం ట్రాన్స్లేషన్ చేస్తాం. టు ప్లే అంటే ఆడుకోవడానికి ఆర్ ఆడడానికి, టు ఈట్ అంటే తినడానికి, టు సీ అంటే చూడడానికి. సో ఇలా మీరు వెర్బులు మారుస్తూ సొంతంగా వాక్యాలు తయారు చేయండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు రాస్తే మీకు సెంటెన్స్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా అవుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాయాలి? వెర్బ్ తర్వాత నేను ఇక్కడ రాశాను కదా, ఐ కేమ్ టు గ్రీట్ ప్రెసిడెంట్. సో గ్రీట్ వరకు మనకి స్ట్రక్చర్లో ఉంది. దాని తర్వాత దాని రిలేటెడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు సొంతంగా ఆలోచించి దానికి తగ్గట్టుగా రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.